హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది జనవరి 3వ తారీఖున లాగ్ అండి. అంటే శనివారం అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా షాప్ ఎదురు అది తుడుస్తున్నాను. ఇంకా జనవరి 2వ తారీఖునైతే అసలు ఈ షాప్ కాడ అది తుడిచాను కానీ ఈ ముగ్గు అయితే చెరపలేదనమాట. ఎందుకంటే అంత కష్టపడి వేసాము. ఇంకా మర్నాడు నాకు అసలు తీయబుద్ధి కాదు. చాలా బాధ అనిపిస్తుంది. మాధు చూసారా ఎలా ఫీల్ అవుతుందో నా ముగ్గు అంటేనే. ఇంకా కలర్స్ అవి తుడిచేటప్పటికి పౌడర్ చూసారా ఎంత వస్తుందో. ఆ కలర్స్ అన్నీ కూడా ఒక 2 కిలోలన్నర దాకా వచ్చిందనమాట. తూకం తోస్తే అదిగోండి ఆ చేట అది అలా నిండిపోతుంటే కవర్ ఇమ్మని అందులో వేసి ఎంత ఉందో ఏంటి అన్నది తుయించాను. 2 కిలోలన్నర పైనే ఉంది. ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ అది కూడా పట్టేసాను అనమాట. ఇంకా పైప్తో కొడితేనే కానీ ఆ కలరు అది కూడా పోదు. ఇంకా మామూలుగా కలపలాగా మగ్గుతో చల్లితే అస్సలు పోనే పోదనమాట. ఇంకా వాటర్ అయితే అలా పట్టేసాను పైప్ తోటి. నీట్గా అయిపోయింది. ఇంకా మీరైతే ఉంచుతారా ఫ్రెండ్స్ అలాగా రెండో రోజు ముగ్గు కలర్స్ వేసాక, లేదంటే మర్నాడే ఇంకా తీసేస్తారా? నాకైతే చాలా బాధపడతానండి. నేను తీయలేను. ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అంతే. కంపల్సరీ ఒక రోజు ఉంచుతాను. సంక్రాంతికి కూడా భోగి రోజు కొంచెం లైట్గా పెడతాను. ఇంకా సంక్రాంతికి పెట్టాలి కాబట్టి తప్పదు కాబట్టి ఒకరోజు తీసేస్తాను. కానీ సంక్రాంతి పెట్టిన ముగ్గు కనుమ రోజు అయితే కంపల్సరీ ఉంచేస్తాను. మళ్ళీ రథం పెట్టేటప్పుడు తీసేస్తాం. కానీ ఒక్కోసారి ఇక్కడ అయితే అందరూ 3వ రోజునే పెట్టేస్తారు రథం. అలాంటిటప్పుడు తీసేస్తానులే, ఇంకా తప్పదు అన్నప్పుడు. మీరేం చేస్తారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఉంచుతారా లేదా అన్నది. ఈ లోపల ముగ్గు వేస్తూ ఉండగా లోపలికి వెళ్ళింది మాధు అనమాట. ఈలోగా ముగ్గు అయితే నేను వేసాను. చాలా బాగా అనిపించిందండి నాకు ఈ ముగ్గుని చూస్తుంటే. ఆ చుక్కల ముగ్గులు పెడుతుంటే ఎంత అందంగా అనిపించిందో. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. చూసి కొలిది చూడాలనిపిస్తుంది. చక్కగా నాకు బాగా ఇష్టం ఈ మెలికల ముగ్గులు అయితే. ఇలా మెలికల ముగ్గులు అవి పెట్టడం వల్ల అంటే బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందంట పిల్లలు. అది కూడా ఇలా ఈ ముగ్గుల వల్ల చాలా మంచిది అంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. రాదు అనుకోకుండా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ అయిపోతుంది. చిన్న ముగ్గుతో స్టార్ట్ చేశారంటే అలా పెడుతూ ఉండగా చాలా ఈజీగా అనిపిస్తుంది. బాగా వస్తాయి. చూడడానికి కూడా ఎంత బాగా అనిపిస్తుందో ముగ్గు గుమ్మంలో. ఇంకా నేను పెట్టిన ముగ్గు చూస్తూ కూడా వెళ్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు. కంపల్సరీ బాగుంటుంది కదా చూడడానికి. ఎవరి గుమ్మం వంక చూడకపోయినా మా గుమ్మం వంక అయితే కంపల్సరీ చూసి ఒక లుక్ వేసే వెళ్తారు. చూడకుండా అయితే వెళ్ళరు అనమాట. ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ముగ్గు వేయకపోయినా సరే షాప్కి వచ్చిన వాళ్ళు అడుగుతారనమాట, ఇంకా ఆంటీ ముగ్గు వేయలేదు ఏంటి, ఈ పాటికి వేసేస్తుంది కదా అన్నట్టు. అంటే ఒక్కొక్కసారి నేను లేట్గా లెగుస్తూ ఉంటాను కదా, ఆ టైంలో అయితే కంపల్సరీ అడిగేస్తారు ఇంకా వేయలేదు ఏంటి అనేసి. ఇదిగోండి ఒక్కోసారి పెందరికాడే లేచినప్పుడు ఇలా పెద్ద ముగ్గు వేయడానికి ట్రై చేసి చూస్తాను. ఇంకా లేట్ అయ్యిందంటే చిన్న ముగ్గునే కొంచెం పెద్దగా పెట్టేటట్టు ట్రై చేసేస్తానమాట. ఇంకా ముగ్గు అది అయిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంకా లైవ్ స్టార్ట్ చేద్దామన్న ముందు 1/2 అవర్ ముందు ఇంకా మురుకులు వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కొంచెం వీడియోలో చూపిందాము మనం లైవ్లోనే కాదన్నట్టుగా. నేను ఇంకా అదిగోండి మనం వాటర్ పెట్టేసి అందులో అల్లం పేస్ట్ ఉప్పు వేసాను, మరుగుతుంది. ఇందులోనేమో వరిపిండి కేజీ, 1/2 కిలో శనగపిండి మిక్స్ చేసేసాను అలాగా. ఇంకా అందులో వాము ఇంకా నువ్వులు కూడా వేసి కలిపేసాను. ఇంక ఈ వాటర్ అలా మరుగుతుంది కదా, మనకి అల్లం పేస్ట్ వాటర్ అంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది. అది వడకట్టుకుంటే అల్లం తుక్కు అది కూడా మనకి ఆ తొట్టులో అలా ఉండిపోతుంది. చక్కగా ఎలాంటి అడ్డు లేకుండా మనం మురుకులు ఈజీగా వేసుకోవచ్చు. అది కానీ వేడిది కాబట్టి నేను గరిటెతోటి ముందు అలా కలిపేస్తాను. తర్వాత అది కొంచెం కొంచెంగా అలా కలిపిన తర్వాత చేతితోటి కలపడం స్టార్ట్ చేస్తాను. గిన్నెలోకి కొన్ని చన్నీళ్ళు వేసుకొని, మనకి కొంచెం వేడి వాటర్ని తక్కువే పెట్టుకోండి. ఎక్కువ పెట్టేసుకుని ముందే పోసేసుకుంటే పుర్రి అయిపోతుంది అంతే. అప్పుడు జంతికలు వేసుకోవడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు ఎక్స్ట్రా పిండి కలపడం, అవి గట్టిగా రావడం అలాగా అవుతుంది అనమాట. ముందే 2 గ్లాసులు వాటర్ పెట్టుకొని ఆ వేడి నీళ్ళు కలిపితే చాలు. పిండి వేడెక్కిందంటే అది గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట ఆ వేడితనానికి. అలాగ నొక్కేసిన తర్వాత చన్నీళ్ళతోటి కొంచెం మనకు కావాల్సిన క్వాంటిటీ కలుపుకోవాలి. మెత్తగా పిసుక్కుంటూ చక్కగా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకున్నారు అంటే దాని మీద మూత వేసి ఉంచితే ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా ఆరకుండా ఉంటుంది. అంటే మనం గొట్టంలో పెట్టిన పిండి కాకుండా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాని మీద మూత వేయాలి కంపల్సరీ. మూత వేయకపోతే పిండి పైన ఆరిపోతూ ఉంటుంది, మళ్ళీ గడ్డల కింద కడుతుంది. నేను అలాగ ఒక మూత కప్పేసి అదిగోండి చిన్నగా రోల్స్ చేసేసి పెడుతూ ఉన్నాను.
నేను ఇది మిషన్ కొన్నాను 250 అన్నమాట ఈ జంతికలది. దాంతో కారపూస, ఆకు పకోడీ, సన్న కారపూస, ఇంకా జంతికలు. మనకి జంతికలు వేసుకుని అంటే ఇదివరకు ఐరన్ వచ్చేవి 3 ఉండేవి, చాలా బాగుండేది. అది ఒక్కొక్కసారి ఐరన్ కింద నుంచి వచ్చేసేది అన్నమాట. అలా ఖరాబ్ అయిపోతుందని ఇలా స్టీల్ది కొనేసాను. 250గా వచ్చింది. అన్ని రకాలు బాగా వేసుకోవచ్చు. మీరు కొనుక్కున్నారా లేదా ఇలాంటిది అన్నది కామెంట్ చేయండి. చాలామంది దీంట్లో కొంచెం మెత్తగానే ఉండాలి. మనం ఐరన్ దాంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పిండి వేసేయగలుగుతాం, కానీ నొక్కితే అందుకే అది కింద నుంచి ఊడొచ్చేస్తుంది కూడా ఐరన్ది. అంటే దానికే అతికేసి ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పెడతాము. ఇదంటే కొంచెం మెత్తగానే ఉండాలి. ఆడవాళ్ళు ఈజీగా వేసుకునేటట్టే ఉండాలి తప్ప మగవాళ్ళు ఉండాల్సిన పనే ఉండకుండా పిండి కలుపుకోవాలి. దీంట్లో అయితే అలా తిప్పుతూ ఉంటే మనం ఈజీగా వేసేయగలుగుతాం. అదిగోండి ముందు బాగా నొక్కు చూసి, అంటే ఎయిర్ బబుల్స్ అలాంటివి లేకుండా, ఎయిర్ గాలి అన్నది లేకుండా పట్టమని అంటాయి. అలా చూసుకొని ఒక్కొక్క జంతికి ఒక్కొక్క గొట్టానికి 2 జంతికలు వచ్చేటట్టు వేద్దామని నేను అలా మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. సగం వరకు పిండేస్తున్నాను అనమాట, ఒక జంతిక వచ్చేటట్టు పెద్దగా చక్కగా. చాలా బాగా వచ్చినాయండి జంతికలు అయితే, గుల్ల గుల్లగా చాలా బాగా అనిపించింది. మనకి ఆ వేడి మనం నొక్కినప్పుడు ఆవిరి బాగా తగిలేస్తుంది. బాబాయ్ ఊదుకుంటూ ఉండాలి, చూడాలి చెయ్యి మీద, లేకపోతే గమ్ముని వదిలేస్తాము. చాలామంది కొత్త వాళ్ళు వేసారంటే కనుక చెయ్యి జార్చేస్తారు, అవి మీద పడటం అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. చాలా కేర్గా ఉండాలి, జాగ్రత్త అండి ఈ పిండి వంటలు అవి చేసేటప్పుడు. మురికలు వేయటం అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో, మాకు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా లాస్ట్ చిన్న ముద్ద ఉంది, ఇంకా అంతే. చక్కగా చిన్న గిన్నె చేశాను అలాగా, అదనమాట. ఇప్పుడు మా జంతువులు కరకరలాడితే ఎంత బాగా వచ్చినాయి చూడండి, చాలా సూపర్గా వచ్చినాయి క్రిస్పీగా. ఎలా వచ్చినాయి ఇంకా క్యాన్లో సర్దేశాను నేను వేసిన మురుకుల్ని. చూసారా, మీరు కూడా స్టార్ట్ చేశారా లేదా అన్నది కామెంట్ చేసేయండి.